ఓబీసీ మహిళా సబ్ కోటాపై అన్ని పార్టీలు మౌనం వీడాలని రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు పిలుపు మేరకు రాజమండ్రి స్థానిక రాజేంద్రనగర్ వద్ద ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ కడలి వీరవెంకట సత్యనారాయణ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం మహిళా ప్రతినిధులతో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు ముచ్చుకర్ల సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023లో మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణ చేసి కేంద్రం 2029 నుండే అమలు జరపాలనుకోవడాన్ని స్వాగతిస్తున్నామని, 3 దశాబ్దాలుగా ఓబీసీ సంఘాలు పోరాడుతున్న ఓబీసీ మహిళలు ఉపకోటా గురించి నోరెత్తకుండా అన్ని పార్టీలు మౌనం వహించడం ఏంటని ఆయన సూటిగా ప్రశ్నిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఉభయ గోదావరి జిల్లాల బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్గా నేను ఈ మీడియా ప్రెస్ మీటింగ్ సమావేశాన్ని మనం భారతదేశంలో కులాల వారీగా వర్గీకరించబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్, అలాగే ఫార్వర్డ్ కాస్ట్. ఇక్కడ అన్ని రంగాల్లో మహిళలు వెనకబడి ఉన్నారు అన్నది నిజం. దానికి ఈ మధ్య మంచి చైతన్యం వచ్చింది. మహిళా రిజర్వేషన్ అని చెప్పి ప్రభుత్వం వారు 33% పరిమితం చేశారు. కానీ ఈరోజు పురుషుడికి మహిళలకి తేడా ఏం లేదు. ఒక పురుషుడికి ఒక మహిళ ఉంది కాబట్టి 50% రిజర్వేషన్ మహిళలకి. అంతేకాకుండా మరి ఎలక్షన్లో కానీ వేరే దాంట్లో కానీ రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్లో కూడా మహిళలకి సపోర్టా ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ రిజర్వేషన్ని వీళ్ళు మనం ఉపయోగించుకున్నట్లయితే స్త్రీలు కూడా ముందంజలో వెళ్ళడానికి పూర్తి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అయినా సరే ఈ రిజర్వేషన్ అమలుపరచాలని, మహిళల పేరుతో రిజర్వ్ కాబడినటువంటి సీట్లలో మహిళలు వాళ్ళ భర్తల్ని బేస్ చేసుకుని మహిళలు నిలబడుతున్నారు. నిలబడిన దాకా మహిళలు, తర్వాత ఆ సీట్లో కూర్చునేది వాళ్ళ భర్తలు అంటే మారాలి. అలాంటప్పుడు ఈ రిజర్వేషన్ వల్ల ఉపయోగం ఉండదు. అంటే ఏంటంటే ఇక్కడ ఈ యొక్క మన భారతదేశంలో పురుషాధిక సమాజం ఇది. స్త్రీలు ఎదురుగుండా పెట్టి పురుషులు అనుకుంటే నడిపిస్తున్నారు. అలాంటి స్థితి కాదు మనం కోరుకుంది. స్త్రీలు వారు స్వతంత్రంగానే స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేటట్టుగా స్త్రీలలో మనం అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా ఏ పదవైతే వహించారో ఆ మహిళే స్వతంత్రంగా ఆ యొక్క పదవిని పోషించేటట్టుగా, పదవిని అలంకరించేటట్టుగా, ఆ పదవికి న్యాయం చేసేటట్టుగా నడవాల్సిన అవసరం ఉందని ఈ విషయాన్ని మేము మా బీసీ సంక్షేమ సంఘం, రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం దానికి సంఘాధ్యక్షులు కేసన శంకర్రావు గారు, వారి నాయకత్వంలో స్త్రీలు, పురుషులు, మహిళలు వీరి యొక్క అభ్యున్నతి కోసం నిరంతరం పోరాడుతున్నాం. ఆ విషయాన్ని మనం ఈ ప్రజల్లో పూర్తిగా తీసుకువెళ్ళి ప్రజలకి, ఈ మహిళలకి ముఖ్యంగా వాళ్ళ యొక్క రిజర్వేషన్ పూర్తిగా ఉపయోగించేటట్టు, వినియోగించేటట్టుగా వాళ్ళ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం నిర్ణయించాం. మహిళా మనులు ఉన్నారు, ఇది గమనించి రేపు ఎన్నికల్లో మీకు ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం వస్తే మీరు పోటీకి నిలబడటమే కాదు, నెగ్గిన తర్వాత మీరు మీ భర్తల తోటనో మీ బిడ్డల తోటనో ఉండి రాజకీయం చేయకుండా ప్రత్యక్ష రాజకీయంలో మీరే చేసి మీరే ముందంజలోకి వచ్చినట్లయితే ఈ మహిళా రిజర్వేషన్ వల్ల మంచి జరుగుతుంది. మహిళలందరూ కూడా ముందుకు వెళ్తారని తెలియజేస్తూ సెలవు.
దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ కూడా ఓబీసీ మహిళా సంకోటంపై అన్ని పార్టీలు కూడా మౌనం వహిస్తున్నారు. ఈ మౌనాన్ని వివిధ పార్టీలు కూడా మౌనం విడాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అలాగే 2023లో చేసినటువంటి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని సవరణ చేసినటువంటి కేంద్రం 2029 నుండి అమలు జరపాలనుకోవడానికి కూడా బీసీ సంక్షేమ సంఘం స్వాగతిస్తున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ పేద బడుగు శ్రామిక వర్గ రాజ్య స్థాపనే మా లక్ష్యమని అనేటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ విషయమై మాట్లాడుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కాబట్టి బీసీలు మా పార్టీలని పోటీ పడుతున్నటువంటి తెలుగుదేశం, వైసీపీ, జనసేన అన్ని పార్టీలు కూడా బీసీలు అయితే మా పార్టీ అని చెప్పేసి వాళ్ళు ఒకరి మీద ఒకరు పోటీ పడడం తప్ప ఈ సపోటాపై మేము ఇంతవరకు కూడా వాళ్ళు స్పందించకపోవడం కూడా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఉపకోట ఇప్పించి సామాజిక న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ పార్లమెంట్లో సమావేశాల్లోని 2029 నుండి నూతన మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము మరి పార్లమెంట్ అలాగే వివిధ రాజకీయ పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. ఓకే సార్, మీరు ఏమంటారు?